గెలిచిందే తక్కువ సీట్లు ఉన్నోళ్లే తక్కువ ఎమ్మెల్యేలని ఓట్లయిపోయిన కాంచి ఓ రేంజ్ల కార్పాటోల కండ్లకేలి కాల్వలు నిండేంత నీళ్లు తీసుకుంటూ బాధపడుతుంటే ఒక్కో ఎమ్మెల్యే వరుస పెట్టి తెలంగాణ భవన్ గోడలు దుంకి గాంధీ భవన్ లో పడుతున్నారు. మాజీ స్పీకరు బాన్స్వాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోసారం కూడా కాంగ్రెస్ కండవా కప్పుకున్నాడు. ఇవాళ స్వయాన సీఎం రేవంత్ సారే ఆయన ఇంటికొచ్చి మరీ ఆహ్వానించిండు పార్టీలకు రమ్మని. ఇక నిన్నటిదాకా గులాబీల జెండలే రామకాన్ రాగాలు తీసిన పోసారము ఇయాలటి సంధి 3 రంగుల జెండా బట్టి అని మురుసుకుంటా హస్తగీతం అందుకున్నాడు. రేవంత్ సర్కార్ మంచిగా పనిచేస్తుంది, కేబినెట్ ను కూడా మెచ్చుకుంటున్నా, మస్తు పనిచేస్తుంది అనుకుంటా కాంగ్రెస్ కన్వా ఎందుకు కప్పుకున్నాడో బయటకు వచ్చి చెప్పుకొచ్చిండు. ఇక మొన్ననే గద్వాల ఎమ్మెల్యే కూడా కార్లకెళ్ళి దిగి హ్యాండ్ పార్టీకి షేక్ హ్యాండ్ ఇస్తాడని వచ్చే, కానీ లోపల ఏం మల్లగులని నడిచినాయో నేను ఏడికి పోతలేను, గుండెల నిండా గులాబీ సిద్ధాంతాలని నింపుకున్నా అన్నట్టు ఆయన బాధాప్తో బయటకే వచ్చి చెప్పే. అమ్మ జరనయం ఇప్పటికన్నా ఫిరాయింపులకు బ్రేక్ పడ్డది అనుకుంటున్న టైంలో పోసారం అసొంటి సీనియర్ లీడరే జంప్ అవుతుండే వరకలా మోయే అని కార్ పార్టీ క్యాడర్ ఆర్ఆర్వేసుకోవాల్సిన పరిస్థితి. మరి ఇప్పటికే మొన్న ఎంపీ ఓట్లలో 0 సీట్లతోని బోని కూడా కొట్టకుండా పార్లమెంట్లో వాణి వినిపించేందుకు ఒక్క లీడర్ కూడా లేకుండా నారాజులు ఉన్నారని అంటే పురాగా కోలుకో ముందుకే ఇగో ఇట్లా దెబ్బ మీద దెబ్బ పాపం. ఎక్కడ ఓగొట్టుకున్నది అక్కనే రాబట్టుకోవాలంటుంటారు కదా, అగో బాబు సార్ గదే చేసిండు. నిండు అసెంబ్లీలో బాబు సార్ను బులుగు పార్టీలు నలిపిడిచి పెట్టిరు. అప్పట్ల ర్యాగింగ్ చేసి సార్ నేర్పించిర్రు. ఇది గౌరవ సభ కాదు, ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. భువనేశ్వరి మేడాను కూడా లేనిపోని మాటలని కండ్ల నీళ్లు తెప్పించారు. ఆనాడు సలసల మసిలిపోయిన బాబు సారు మళ్ళా సీఎం గానీ అసెంబ్లీలో అడుగు పెడతాగాని అదివారిదాకా ముఖం చూపానని షర్తు కట్టి బయటకు వచ్చిండు. మళ్ళీ అలా 2.5 ఏళ్ల తర్వాత అదే అసెంబ్లీలో బరాబర్ సీఎం అయినాకనే అడుగు పెట్టిండు. అసెంబ్లీ లోపలికి పోతప్పుడు గల్మన్ ముద్దాడిపోయిండు. ఇక పరువు పోగొట్టుకున్న కానీ బాబు సార్కు పటాభిషేకం అయినట్టు అయింది. అప్పుడు అవమానం చేసిన జగనన్న అవమానంగా మూలకు కూర్చొనే కథకొచ్చిండు. అవమానపడ్డ బాబు సారు గౌరవంగా సభానాయకుడు అయిండు. కర్మఫలమని గిసొంటి వాటిని అంటారు. మరి బాబు సార్ ఇప్పుడు చేసే కర్మలతోటి 2029 కర్మఫలం మళ్ళీ ఎఫెక్ట్ చూయిస్తుంది అన్నది మరవద్దు.